డాక్టర్ గారు సీలియాక్ డిసీజ్ అంటే ఏంటి? అంటే ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? దాని లక్షణాలు ఏమై ఉంటాయి? సిలియాక్ డిసీజ్ అంటే బేసికల్‌గా వీట్ అలర్జీ అనమాట. ఆహ్, ఇది ఒక రకమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ అనమాట. మన మన బాడీ సెల్సే మన ఇంటెస్టైన్‌లో వాల్‌ని అవి ఐడెంటిఫై చేసి అందులో ఉన్న ఒక యాంటిజెన్ ఐడెంటిఫై చేసి అవి డ్యామేజ్ చేస్తాయన్నమాట. దానివల్ల మనకి ఎట్లా ప్రెజెంట్ అవుతారంటే మోస్ట్ కామన్‌గా ప్రెజెంట్ అయ్యేది డయేరియాతో గానీ, లేదా హ్మ్. ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో గానీ ప్రెజెంట్ అవుతారు. దీంతో పాటు కొంతమందికేంటంటే అదర్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఎర్లీ ఆన్సెట్ డయాబెటిస్ గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గానీ అట్లాంటివి కూడా ఉంటున్నాయన్నమాట. కొంతమందికి ఎర్లీ ఆన్సెట్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ సీలియాక్ డిసీజ్ కోసం స్క్రీన్ చేస్తారనమాట. స్క్రీన్ చేస్తే అట్లా కూడా వీళ్ళు డా డయాగ్నోస్ అవుతారు. యూజువల్‌గా ప్రెజెంట్ అయ్యేది మెయిన్‌గా కొంతమందికి బ్లడ్ అది తక్కువగా ఉండడం, లేదా క్రానిక్ డయేరియా యూజువల్‌గా మోర్ దెన్ 1 మంత్ అట్లా డయేరియా ఉండడం. చిన్న పిల్లల్లో అయితే స్టంటెడ్ గ్రోత్ అనమాట. పిల్లలు పెరగట్లేదు అంటా ఉంటారనమాట. సో, వాళ్ళందరికీ కూడా ఈ ఐజీఏ టీటీజీ అనేది చేసుకోవాలి. యూజువల్‌గా ఐజీఏ టీటీజీ చేసి సీలియాక్ డిసీజ్‌ని డయాగ్నోస్ చేసుకోవాలనమాట. యూజువల్‌గా ఎట్లా డయాగ్నోస్ చేస్తారంటే మన సిరోలాజికల్ టెస్టింగ్స్ ఉంటుంది. బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసి అందులో ఈ ఐజీఏ టీటీజీ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అని చూసుకుంటారు. దాని తర్వాత ఎండోస్కోపీ కూడా చేసి చూసుకోవాలనమాట. ఎండోస్కోపీ చేసి చూసుకొని అందులో ఏమన్నా ఒక టిపికల్ క్యారెక్టరిస్టిక్ చేంజెస్ ఉంటాయన్నమాట. తీసి బయాప్సీ చేసుకొని ఎండోస్కోపీ చేసి బయాప్సీ చేసి చూస్తారనమాట. ఎట్లా చేసుకొని గ్రేడింగ్ కూడా ఉంటుందన్నమాట. మార్చ్ గ్రేడింగ్ అని. సో, అట్లా డయాగ్నోస్ చేస్తారు. దీనికి ప్రివెన్షన్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ గ్లూటెన్ అవాయిడ్ చేయాలన్నమాట. సో, గ్లూటెన్ ఫ్రీ డైట్ ఇస్తే ఆటోమేటిక్‌గా ఎండోస్కోపిక్ చేంజెస్ రిజాల్వ్ అయిపోతాయి. అట్లాగే బయోకెమికల్ చేంజెస్ డయేరియా ఉంటే డయేరియా రిజాల్వ్ అయిపోతుంది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటే హిమోగ్లోబిన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వన్స్ వి స్టార్టింగ్ దీనికి సిలియాక్ డిసీజ్‌కి ఏంటి అంటే వేరే మెడికేషన్ ఇప్పటి వరకు ఏమీ లేవు. ఓన్లీ ఏంటంటే గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడం. మనం తీసుకునే ప్రతి డైట్‌లో కూడా గ్లూటెన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మెడికేషన్‌లో కూడా గ్లూటెన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఏవైనా కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకుంటున్నా కానీ వాటిలో కూడా గ్లూటెన్ ఫ్రీ డైటా కాదా చూసుకోవాలి.